నమస్తే మిత్రులందరికీ. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి గురించి ఒక్క సంఘటన గుర్తు చేసుకుందాం. వారి జీవితంలో అత్యున్నతమైనటువంటి సంఘటన ఏంటంటే 1893 సంవత్సరంలో అమెరికాకు వెళ్ళడం, అక్కడ చికాగోలో జరిగినటువంటి విశ్వమత మహాసభలో పాల్గొనడం. అయితే ఒక పేద దేశం, ఒక బానిస దేశము, స్వాతంత్రం లేనటువంటి దేశం నుంచి వచ్చినటువంటి ఒక సన్యాసి ఏం మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో చాలా తక్కువ సమయం చివరికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాన్ని చాలా తన అదృష్టంగా భావించి ఆ సమయాన్ని, అమూల్యమైనటువంటి ఆ 5-6 నిమిషాల సమయాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడు స్వామీజీ. అయితే చిట్ట చివరికి వారి ఉపన్యాసంలో మరి మొట్టమొదలు ప్రారంభించగానే అందరూ కూడా అప్పటి వరకు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం నేను గుర్తు చేస్తాను. అందరూ కూడా లేడీస్ అండ్ జెంట్లమని అని సంబోధించారు అక్కడ ఉన్నటువంటి 6,000 మంది అన్ని మతాల ప్రతినిధులను. కానీ స్వామీజీ లేచి తన మొదటి వాక్యము, డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అని, మీ అందరికి కూడా నా యొక్క నమస్కారము అని తెలియజేశాడు. వెంటనే ఆ సభా ప్రాంగణం అంతా మారుమోగిపోయింది. 6,000 మంది సుమారు 5 నిమిషాల వరకు కరతాళ ధ్వనులతో మారుమోగించారు. స్వామీజీ ఏం మాట్లాడలేదు. కానీ తర్వాత చెప్పాడు, అసలు విషయం చెప్పాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు మూలమైనటువంటి, అన్ని సంస్కృతులకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు, అన్ని జీవన విధానాలకు మూలమైనటువంటి తల్లి అయినటువంటి, అన్ని సంస్కృతులకు తల్లి అయినటువంటి, అన్ని మతాలకు తల్లి అయినటువంటి భూమి నుంచి వచ్చాను. అది ఏదంటే భారతదేశం అని మరొక విస్ఫోటనం కలిగించాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆయన మాటలకు. అప్పుడు చెప్పాడు మళ్ళీ రెండవ మాట ఏంటంటే, ఎవరు ఏ విధంగా ఆ యొక్క పరమాత్ముని పూజించినా సరే అవన్నీ కూడా ఎన్ని రకాల మార్గాలున్నా, ఎన్ని రకాల పద్ధతులున్నా, ఎన్ని రకాల ఆచార వ్యవహారాలున్నా కానీ నువ్వు భగవంతుణ్ణి కొలిచినటువంటి తీరు ఏదైనా కానీ అది కేవలము ఆ పరమాత్ముడికే చెందుతుంది అని రెండో విషయం చెబుతూ చెప్పాడన్నట్టు. దానికి ఉదాహరణగా, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరః సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్పాడు. ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి చినుకు కూడా మరి అక్కడ ఇక్కడ గుట్టల మీద, భూమి మీద ఏ ప్రాంతంలో పడ్డా కానీ ఆ చినుకు యొక్క పయనము, గమ్యము, లక్ష్యం ఒకటే. ఎటువైపు అంటే నదులకే, ఆ నదుల ద్వారా మరి సాగరంకే చేరుతుంది. అదేవిధంగా మీరు ఎన్ని రకాలటువంటి ఆ భగవంతుని ఏ నామంతో పిలిచినా కూడా ఆ పరమాత్ముడికే చెల్లుతుంది అని రెండో విషయం చెప్పాడు. కాబట్టి నా గురువు కూడా ఇదే చెప్పాడు అని మరొక ఆశ్చర్యమైన విషయాన్ని చెప్పాడు. నా గురువు ఏం చెప్పాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే స్థాం తదైవ భజామ్యహం అని చెప్పాడు. మా యొక్క జగద్గురువు, నా గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు, మా భారతదేశానికి జగత్తుకే గురువైనటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే చెప్పాడు. మీరు నన్ను ఏ విధంగా స్మరిస్తే మిమ్మల్ని ఆ విధంగా నేను కరుణిస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప సంస్కృతి నుంచి వచ్చినటువంటి నా భారతదేశము చాలా గొప్ప దేశము, చాలా సాంస్కృతికమైనటువంటి దేశం. కాబట్టి మీ అందరికీ మన మతాలు గొప్పయి అనేటువంటి వాదన విడిచి మనందరము ఒకటే, ఆ యొక్క పరమాత్ముని సంతానము అని ఆ తోవలో, ఆ మార్గంలో ముందుకు వెళ్దామని నొక్కి చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు, యువ నాయకుడు, మరి తత్వవేత్త వివేకానంద స్వామి గారికి మరొకసారి జోహారు, పుష్పాంజలి, శ్రద్ధాంజలి ఘటిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.